దేవుడు భయపెట్టించాడా? చెప్పండి. అపరాధ భావము. చిన్న ఉదాహరణ చెప్తాను. పిల్లలు ఇంట్లో ఏదైనా గాజు వస్తువు పగలగొట్టినప్పుడు వారిని ఎవరు ఏమనకముందే ఏం చేస్తారు? భయపడుతూ ఉంటారు, కొడతారేమో అని. ఆదాము కూడా అలాగే. నీ స్వరం విన్నాను, దాక్కున్నాను, భయపడ్డాడు. అది మొదలుకొని అపరాధ భావము మానవుల్లో, అది మొదలుకొని రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పౌలు వరకు చూడండి. అక్కడ రోమా పత్రిక 7వ అధ్యాయంలో పౌలు ఒక పెద్ద కేక పెడుతున్నాడు. నేను ఎక్కువగా ఈ వాక్య భాగాన్ని వాడుతూ ఉంటాడు. 7:24. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణంకు లోనగు శరీరం నుండి నన్ను. చాలు. ఆంగ్లంలో అయితే నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఐఎమ్ wretched man that who will rescue me from this body of death అని ఉన్నది. నిజంగా ప్రపంచంలో పాపిని ప్రేమించి పాపాలను తీసివేసేవాడు ఎక్కడైనా ఉన్నాడా? ఈరోజు ఒక వార్త చదివాను, నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక దైవజనుడు పెట్టాడు, నేను భారతదేశాన్ని భారత్ మాత అని పిలువను, నేను హిందువుని కాదు, నేను ఇండియన్ క్రిస్టియన్, భారత క్రైస్తవుణ్ణి, నేను హిందువుని కాదు. ఎందుకంటే హిందువులకు ఒక దేవుడు ఉన్నాడు, తాను సృష్టికర్త అని చెప్పుకోవచ్చు. కానీ సృష్టింప ఉద్దేశం కలవాడై గ్రంథంలో రాయబడ్డది ఒక స్త్రీని సృజించి పబ్లిక్గా పెట్టాడు ఆయన. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక స్త్రీని సృజించి అదే సృష్టించినటువంటి ఆ స్త్రీతోనే తను శయనించాడు. అప్పుడు ఆ సృష్టికర్త ఏమవుతాడు? దేవుడు అనడానికి బదులుగా వ్యభిచారి అవుతాడని పెట్టాడు ఆయన. మృత్యుంజయ ఎల్కే అనే ఆ దైవజనుడు అందులో ఉన్నది. చూడండి, ఫేస్బుక్లో కొడితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చూస్తూ ఉన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఆయన అంత పబ్లిక్గా పెట్టాడు. అంటే నేను అలాంటి దేవుని నేను ఆరాధించను. బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారము ఆయనకి ఇలాంటి శిక్ష విధించాలి అని పెట్టాడు ఆయన. నిజమే కదా? తప్పు చేసేవాడు, పాపం చేసేవాడు దేవుడు ఎప్పటికీ కాలేడు. దేవుడు బైబిల్ గ్రంథ ప్రకారము చాలా అతి పరిశుద్ధుడు. పాపాన్ని ఏమాత్రము సహించేవాడు కాదు, కానీ పాపిని ప్రేమించే దేవుడు. చూడండి, ఆదాము కొరకు దేవుడు చేసినటువంటి ఆ పని ఏంటో మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, అప్పుడు ఆదాము యొక్క పొరలు తొలగిపోయి తాను దిగంబరిగా ఉన్నప్పుడు 3వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు వారికి ఏం చేశాడు? దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి, ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి నా వైపు చూడండి. వారు దిగంబరులుగా ఉన్నప్పుడు అంజూరపు ఆకులను కచ్చడములుగా చేసుకొని వారు ధరించినప్పుడు ఆకులు ఏమవుతాయండి? ఎండకు వాడిపోతాయి, వట్టిగా అయిపోతాయి, వెరిగిపోతాయి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నది? గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యం నిత్యము. యెషయా 40:8వ వచనంలో ఆ మాట రాయబడ్డది. సో దేవుడు వారిని ప్రేమించి దయతలిచి కనికరించి వారికి చర్మపు చొక్కాయలను కుట్టించినట్లు 3:21 అక్కడ రాయబడ్డది. ఆ చర్మపు చొక్కాయలను కుట్టించడానికి కూడా ఏం చేశాడు? ఒక మేకను గొర్రెను ఖచ్చితంగా వధించాల్సి వస్తుంది. అక్కడ కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్తారు, అదే మొట్టమొదటి బలి అని కూడా చెప్తున్నారు. అంటే క్రీస్తుకు ముంగుర్తుగా దాన్ని వధించి, దైవవాక్య ప్రకారం ఆయన ఒక గొర్రె పిల్ల వలె ఆయన ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి వధింపబడినటువంటి ఆ గొర్రె లేక మేక చర్మము తీసి, పాత దినాల్లో ఇలాంటి పాష్గా ఉండే వస్త్రాలు లేవండి, చర్మపు చొక్కాయలు వారికి ధరింపచేశాడు దేవుడు. 3:21 రాయబడి. అంటే దేవుడు అంత దయగలవాడు. సో వారిని అక్కడి నుంచి ఆ తోటల నుంచి పంపించేశాడు. అది మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా భూమి మీద ఉన్న ప్రతి వారు కూడా భక్తుడు పౌలు తెలియజేసిన రీతిగా ఏ భేదము లేదు,
ఏ కులము లేదు. నేను కూడా నా జీవితంలో రక్షణ లేనప్పుడు ఈ వాక్యము చదివినప్పుడు నేను పాపినా, నేను ఏ పాపం చేశాను అని అనుకున్నాను. కానీ ఆ రోమపత్రిక 3:23 చదివినప్పుడు ఫర్ ఆల్ హ్యావ్ సిడ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ది గ్లోరీ అని ఆంగ్లంలో నేను పాపిని అని గ్రహించిన. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి పాపం వల్ల వచ్చు జీతం మరణము అంటే ఇంకా భయపడి ఆ దైవజనుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఓ